సార్ ఆర్థిక ఆర్థిక పరిస్థితి బాగలేదు, రాష్ట్రంలో అప్పులు కూడా ఎవరు ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అట్లాంటప్పుడు మీ పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు ఎట్లా ఇస్తా అనుకుంటున్నారు? నా పేరు కొక్కుల దేవేందర్, తెలంగాణ జేఏసీ సెక్రటరీని, మరి హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ పెన్షనర్ల రాష్ట్ర అధ్యక్షుడిని. ఇక్కడ మెయిన్గా ప్రభుత్వం వారు రేవంత్ రెడ్డి గారు ఆర్థిక పరిస్థితి బాగలేదన్నారు. అది వారు అన్నది మేము కూడా గతంలో జరిగిన అప్పులున్న దృష్టిలో పెట్టుకొని కూడా మేము కూడా 2 ఏళ్ళు ఆగాము, 3 ఏళ్ళు నడుస్తుంది ఇప్పుడు. కావున ఇప్పుడు మా దగ్గర ఈ హెల్త్ కార్డు విషయంలో కూడా బేసిక్లో 1.5% ఉద్యోగుల దగ్గర పెన్షన్ దగ్గర డిడక్షన్ చేస్తున్నారు ఆ డబ్బులు. ప్లస్ మరి ఇప్పుడు ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం ప్రజలకు అందిస్తుంది. వాళ్ళకి కేటాయించిన అమౌంట్ మాకు కేటాయిస్తే అయిపోతుంది కదా. మేము అడిగేది అదే కదా. ఇప్పుడు ప్రభుత్వంలో ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ చేస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. మన ఇక్కడ సిటీ కొత్త మన సిటీలో అవన్నీ తీసుకురావడం డెవలప్ చేస్తున్నారు. ఆర్థికంగా కూడా ఇప్పుడు పుంజుకుంది. కాబట్టి మా ఉద్యోగులను కూడా ఇంతకంటే కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నడిచే విధంగా మేము పెన్షనర్లం ఎంతో తోడ్పడినాం. అలాగే ఉద్యోగులు చేస్తేనే కదా సంక్షేమ పథకాలు ఇవన్నీ అమలు అయ్యేది. కాబట్టి ప్రభుత్వం నడిచేది కూడా. కావున దయచేసి మాకు తక్షణమే హెల్త్ కార్డు అందరికీ వర్తించే విధంగా ఉండాలి, పిఆర్సీ ఇవ్వాలి, 6 డిఏలు ఇవ్వాలని మా యొక్క మనవి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా 15% కూడా ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు కూడా మిమ్మల్ని పట్టించుకోవడం కూడా లేదు కనీసం. అదే కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ చేసే ముందు ఎలక్షన్ల ముందు 5% ఇచ్చారు. 5% ఇస్తే రేవంత్ రెడ్డి గారేమో మేము గవర్నమెంట్కి రాగానే 15% ఐఆర్ ఇస్తామన్నారు. పీఆర్సీ త్వరలో తెప్పించుకుందామన్నారు. రీసెంట్గా కూడా 3 నెలల ముందు కూడా నెల రోజుల లోపలనే పీఆర్సీ అని మాట ఇచ్చారు. ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మేము ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ఆ మాట నిలబెట్టుకుంటేనే బాగుంటుంది. లేదంటే వచ్చే ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారికి కూడా సేమ్ కేసీఆర్ గారికి జరిగినట్టే జరుగుతుందని మేము హెచ్చరిస్తున్నాము. గత ప్రభుత్వం 2 డిఏలు బాకీ ఉండే. ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం వాళ్ళు ఏమన్నారంటే పీఆర్సీ ఇస్తామని చెప్పేశారంటే ఆ ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి ఈ ప్రభుత్వాన్ని మేము గద్దెనెక్కిస్తే సేమ్ పరిస్థితి అనేటువంటిది అదే విధంగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల డిఏలు పెండింగ్ లేవు. అదే పశ్చిమ బెంగాల్ లోపల రీసెంట్లీ 38% డిఏ అనౌన్స్ చేశారు. మరి ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాగలేదంటే ఈ గవర్నమెంట్కు ఆర్థిక పరిస్థితి అప్పుడు బాగలేదనేటువంటి విషయం అనేటువంటిది ఈ ప్రభుత్వానికి అనేటువంటిది తెలియదా? మీరు అన్నారు కదా గత ప్రభుత్వం అనేటువంటిది ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పులే అవుతున్నాయి అని చెప్పేసి. మరి ఏది మాకు ఆరోగ్య కార్డు ఇస్తా అని చెప్పేసి అని అన్నారు. ఎలాంటి విధి విధానాలు లేకుండానే వాళ్ళు ఏం చేశారంటే మీటింగ్ పెట్టేసి ఇప్పటి వరకు మే కట్ చేశారు, జూన్ కట్ చేశారు, జూలై కట్ చేశారు. ఈ 3 months నుంచి డిఏ కట్ చేసి మా ఆప్షన్ లేకుండా ఏదో యూనియన్ వాళ్ళు అది చేసి కొంతమందికి బేసిక్ లోపల 1.5% అన్నారుగా, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉన్నది, కొంతమందికి ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉన్నదా లేనటువంటి విషయాన్ని అనేటువంటిది ఆప్షన్ అనేటువంటిది పెన్షనర్స్ తీసుకుంటే బాగుంటుండే. తర్వాత 2,000 కోట్లు 2,000 కోట్లు 2,000 కోట్లు మొత్తం అయిపోయిందని చెప్పి మీడియా అనేటువంటి వాళ్ళు కూడా రాయడం అనేటువంటి జరుగుతుంది. కానీ వాస్తవానికి ఇప్పటికి కూడా 2024 మార్చి వాళ్ళకు కూడా జిఏఎస్ అనేటువంటిది ఇవ్వకుండా కమ్యుటేషన్ ఇస్తున్నారు. కమ్యుటేషన్ అనేటువంటి ఇచ్చినట్లయితే దాని లోపల ఏంటంటే దాదాపు 180 నెలలు ఏదైతే ఉన్నాయో అది కట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మా గ్రాట్యుటీ మాది డబ్బులు అనేటువంటిది వచ్చేస్తే జీపీఎఫ్ కొంతమందికి ఇప్పటికి కూడా జీపీఎఫ్ అనేటువంటిది ఇంకా కొంతమందికి రాలేదు. మా డబ్బులు మేము దాచుకున్నటువంటి మంత్లీ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మాకు ఇస్తే బాగుంటుందని చెప్పేసి మేము గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాము. ఈ ధర్నా అనేటువంటిది ఈహెచ్ఎస్ అనేటువంటి తొందరగా నగదు రహిత వైద్యం అనేటువంటిది ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు రాష్ట్రం లోపల ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి సమస్య చాలా జటిలమైపోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు 2024 మార్చి నుండి 27,000 మంది దాదాపుగా రిటైర్డ్ అయ్యారు. ప్రభుత్వం మొన్న వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం 100 రోజుల్లో 6,000 కోట్లు చెల్లిస్తున్నామని చెప్పేసి మొన్న జూలై ఎండింగ్ వరకు 6,000 కోట్లు చెల్లించాము, మేము చెప్పినటువంటి వాగ్దానం ప్రకారము మేము చెల్లించాము అనేటువంటి విధంగా వ్యవహరిస్తుంది. అయితే అసలు యాక్చువల్గా 27,000 మంది అంటే కనీసం ఒక్కొక్కరికి సరాసరి చూసుకున్నట్టయితే 50 లక్షల చొప్పున ఇవ్వాలి. అంటే 13,500 కోట్లు చెల్లించాలి. మరి 6,000 కోట్లు ఎక్కడ సరిపోతాయి? మరి మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి ఎలా చెల్లించాలి? దీని మీద కార్యాచరణ ప్రభుత్వానికి ఏం తెలియట్లేదు. చాలామంది 100 మంది పైగా చనిపోయారు ఇప్పటి వరకు.
అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు 100 రోజుల తర్వాత నెక్స్ట్ ఏ విధంగా చెల్లిస్తామనే దాని మీద కూడా ఎలాంటి లీక్లు ఇవ్వడం లేదు గవర్నమెంట్ తరఫున. అలాగే ఇప్పుడు హెల్త్ కార్డు ఉంది. హెల్త్ కార్డుకి సంబంధించి మాకు ఇచ్చినటువంటి కొంతమందికి ఇచ్చినటువంటి కమిటేషన్ ప్రకారము కమిటేషన్ ఇచ్చి వెంటనే అది ఏ రోజైతే మాకు కమిటేషన్ ఇచ్చారో ఆ తెల్లవారి నుంచే మాకు డిడక్షన్ మొదలైంది. మరి దానికి ఇంట్రెస్ట్ తీసుకుంటున్నావు కదా, మరి మాకు 2 ఏళ్ల నుంచి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి మరి ఒక్క పైసా కూడా ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు కదా. మరి మేము కూడా మీ పాలసీ ఏదైతే మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారో అది మాకు కూడా వర్తింపజేయాలి కదా, ఆ విధంగా చేయట్లేదు. అదేవిధంగా మాకు అసలు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అసలు హెల్త్ కార్డు అనేటువంటి ప్రపోజల్ వచ్చినప్పుడు కనీసం దానికి కమిటీ లేదు, తర్వాత ఎంఓయూ హాస్పిటల్ తోటి లేదు, ఏది లేదు, మా కాన్సెంట్ కూడా లేదు. డీడీఓలు బిల్ చేసిన తర్వాత కూడా వెంటనే వాళ్ళకు కూడా తెలియకుండా మాకు 1.5 చొప్పున మా బేసిక్ పేలో కట్ చేశారు. ఇప్పటికీ 3 నెలలు జరిగింది. మరి ఇంతవరకు ఏమైనా ఇంప్లిమెంట్ జరిగిందా అంటే ఇంతవరకు ఏది లేదు. మరి మాకు అసలు హెల్త్ కార్డు కూడా రాలేదు. రిటైర్డ్ అయిన తర్వాత మాది పెన్షనర్ హెల్త్ కార్డుగా కన్వర్ట్ కావాలి, అయినప్పుడు అది కాలేదు. మాకు కార్డు లేదు, ఏది లేదు, దాని మీద సరైనటువంటి గైడ్ లైన్స్ లేవు, ఏమీ లేవు. ఇప్పటికీ దాని మీద ఎవరిని అడిగినా కూడా ఏ సమాధానం చెప్తలేదు. మరి ఇదివరకు ఉన్నటువంటి పాత పెన్షనర్కి సంబంధించినటువంటి అంశం లోపల కూడా వాళ్ళ హాస్పిటల్కి పోతే మాకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు సార్, మాకు గవర్నమెంట్ ఇదివరకు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కానీ ఈహెచ్ఎస్కి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఇంతవరకు మాకు ఇవ్వలేదు. కాబట్టి ఇది ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది అనుకుంటున్నారు సార్? ఇది మాకు ఇప్పటివరకు అయితే మాకు ఏం లేదు, మీరు గవర్నమెంట్ని అడగండి అని చెప్తున్నారు. మరి ఈ రకంగా మీ మీడియా ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే దీన్ని ఒకవేళ అమలు పరిస్తే పటిష్టంగా అమలు పరచండి. లేదా ఇప్పుడు మా అమ్మాయి ఉంది, ఆమె సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, మేము యాజ్ ఏ పేరెంట్గా వాళ్ళ హెల్త్ కార్డులో మేము భాగస్వామ్యం అవుతాం. మరి మాకు ఆప్షన్ అన్ని ఇవ్వండి, మీరు ఉంటే ఉండండి లేకుంటే లేదు, ఎవరైతే విల్లింగ్ ఉన్నారో వాళ్ళకే ఇస్తామని చెప్పండి. ఆ రకంగా ఇస్తే మేము దీనిలోకి వెళ్ళి ఉంటామా పోతామని మేము డిసైడ్ చేసుకుంటాం. అది లేదు, ఏం లేదు, ప్రతి ఒక్కరికి జీతంలో కట్ అయిపోతుంది, మా కాన్సెంట్ లేకుండానే కట్ అయిపోతుంది. ఇది ఒకటి దాని మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా మాకు ఇప్పుడు తెలంగాణలో రెండో ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల కాలంలో 6 డిఏలు ఇవ్వాలి. అంటే ఎవ్రీ 6 మంత్స్కి మాకు ఒక డిఏ ఇస్తారు. మరి ఇప్పుడు అంతకుముందు ఇచ్చినటువంటి కేసీఆర్ గవర్నమెంట్లో పెండింగ్లో ఉన్నటువంటి 3 డిఏలు మాత్రమే వచ్చాయి. 3 డిఏలు వచ్చాయి. 3 డిఏలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేసినటువంటి ఏది ఒకటి కూడా రాలేదన్నట్టే. అంటే పాత పెండింగ్లో ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి మాత్రమే ఇచ్చాడు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 సంవత్సరాల్లో ఇచ్చేటువంటి 6 డిఏలు ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి. మన భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఇన్ని డిఏలు పెండింగ్ ఉన్నటువంటి రాష్ట్రం ఏది లేదు. మొన్న కోర్టు ఇచ్చేది హర్యానా, తర్వాత చండీగఢ్ ప్రాంతం లోపల, అక్కడ హర్యానా పంజాబ్ రాష్ట్రం లోపల వాళ్ళకు డిఏలు వెంటనే మిగతా స్కీమ్స్ అన్నీ ఆపేసి, ఉచిత స్కీమ్స్ అన్నీ ఆపేసి ఫస్ట్ వాళ్ళకి డిఏలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అలాగే వెస్ట్ బెంగాల్ లోపల కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 38% డిఏ ఎట్ ఏ టైం ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వం ఇప్పుడు రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి మేము ఒక 3 ఏళ్ల క్రితం ఉన్నటువంటి రేట్ల ప్రకారం మేము శాలరీ తీసుకున్నాం. 3 ఏళ్ల నుంచి మాకు శాలరీస్ పెరగట్లేదు, పెన్షన్ పెరగట్లేదు. సో మరి ఇవన్నీ కూడా మాకు ఇంకా ఈ ఈహెచ్ఎస్ కానీ అవన్నీ కాంపిటీషన్ అని అన్ని ఉన్నదానికి కట్ అయిపోతున్నాయి. దీని మీద ప్రభుత్వం సరి అయినటువంటి నిర్ణయం తీసుకొని మాలాంటి పెన్షనర్స్ని సరిగా ఆదరించాలని ఈ సందర్భంగా కోరుతున్నా. థ్యాంక్ యూ సార్. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు కూడా అన్నింటినీ ఇవ్వాలని చెప్తున్నారు. వాళ్ళకి రావాల్సిన 6 డిఏలు కూడా వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తాము అని హెచ్చరించడంతో పాటు ఆమరణ నిరాహార దీక్ష కూడా దిగి మాకు రావాల్సిన బకాయిలతో పాటు హెల్త్ స్కీమ్లను కూడా మాకు తప్పకుండా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్తున్నారు. ఒకవేళ మా దగ్గర నుంచి శాలరీలో కట్ చేసిన 1% ఏదైతే డిడక్షన్ ఉందో అది కూడా ఎక్కడికి వెళ్తుంది, దేనిపైన వాళ్ళు ఎక్కడ ఖర్చు పెడుతున్నారని కూడా మాకు చెప్పాలంటున్నారు. ఎక్కడ కూడా హాస్పిటల్లోకి వెళ్ళినా కూడా మాకు ట్రీట్మెంట్ చేయట్లేదు, హాస్పిటల్ కూడా మమ్మల్ని తిరస్కరిస్తున్నాయి. ఇట్లాంటిది కాకుండా మాకు తక్షణమే హెల్త్ స్కీమ్ కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేని పక్షంలో కూడా ఆమరణ నిరాహార దీక్షకు దిగడానికి కూడా వెనకాడబోమని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. ఒకవేళ ఇదంతా కూడా జరగనట్లయితే మాకున్న ఓటు హక్కు ద్వారా కూడా రానున్న ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అయితే రిటైర్డ్ ఎంప్లాయీస్
ఎంప్లాయీస్ హెచ్చరిస్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లె టీవీ, ధర్నా చౌక్, హైదరాబాద్.